ఓకే. ఇప్పుడు మనము ఈ మహాభారతం ఇవన్నీ కూడా సో, ఇప్పుడు ఇప్పుడు మహాభారతం తెలుగు వాళ్ళకి మహాభారతం, ఇప్పుడు క్రిస్టియన్‌కి బైబిల్, ఈ ఖురాన్ వాళ్ళకి వాళ్ళకొక బుక్ ఉంటది. సో, ఇవన్నీ బుక్కులు డిఫరెంట్ డిఫరెంట్ జనరేషన్ ఇప్పుడు ఇప్పుడు మన క్యాస్ట్ ఫీలింగ్ ఎలా అయితే ఉందో, ఈ బుక్కులు కూడా చదవడం వల్ల అదే అదే ఫీలింగ్ వస్తదంటారా? అంటే ఇప్పుడు ఇప్పుడెందుకు ఇప్పుడు మన మహాభారతం ఒకటి, తర్వాత బైబిల్ ఒకటి, ఖురాన్ ఒకటి ఇలా పెట్టుకున్నారు ఒక్కొక్క వేరియేషన్‌లో. హ్మ్. సో, వాళ్ళకేం చెప్తారు? ఓకే తల్లి. నాకు ఖురాన్, బైబిల్ నుంచి నాకు తెలీదు. హ్మ్. భారతం గురించి, రామాయణం గురించి చెప్పగలుగుతా. గీత గురించి. హ్మ్. భారతంలో ఏం చెప్తారంటే, ఒక చిన్న ఉదాహరణ చెప్తాను మీకు అర్థం అవడం కోసం. వ్యక్తిని చూడాలా? లేదా వ్యక్తి చెప్తున్న విషయాన్ని చూడాలా? ఏది చూడాలి మీరు? మీరు జీవితంలో ఎదగాలంటే వ్యక్తి కావాలా? వ్యక్తి చెప్తున్న విషయం కావాలా? ఫస్ట్ విషయం కావాలి. ఎందుకో చెప్తాను. గుడ్ జాబ్ నాన్న. కారణం ఏంటంటే కృష్ణ పరమాత్ముడు ఆ యొక్క దుర్యోధన సభకు వచ్చి సంధి చేస్తారు, యుద్ధం లేకుండా చేద్దామని ప్రయత్నం చేస్తాడు. చేసే క్రమంలో దుర్యోధనుడు చెప్తారు, దుర్యోధన పాండవులకి 5 రాజ్యాలు ఇవ్వన్నాడు, లేదా 5 ఊర్లు ఇమ్మన్నాడు, లేదా 5 గ్రామాలు ఇమ్మన్నాడు, లేదా 5 ఇళ్ళు ఇమ్మన్నాడు, లేదా ఒక్క ఇల్లు ఇమ్మన్నాడు. దుర్యోధనుడు ఒప్పుకున్నాడా దానికి? ఒప్పుకోలేదు. ఎందుచేత ఒప్పుకోలేదు? కృష్ణుడు చూశాడు. కృష్ణుడు ఎవరు? పాండవులకు పక్షపాతగా చూశాడు. అంటే పాండవుల వైపే మాట్లాడతాడు. పాండవ పక్షపాతిగా చూసి కృష్ణుడు చెప్తున్న విషయాన్ని వినలేదు. దుర్యోధనుడు చక్రవర్తులుగా చక్రవర్తి. అటువంటి వాడు ఒక ఇల్లు ఇచ్చాడు అనుకో పాండవులకి, కౌరవులు మొత్తం బ్రతికి ఉండేవారే కదా? ఉండేవారే కదా? ఉండేవారు. ఎప్పుడైతే ఇవ్వనన్నాడు యుద్ధం వచ్చింది. మొత్తం కౌరవులంతా పోయారా లేదా? రాజ్యం మొత్తం పాండవులకు వచ్చిందా లేదా? కాబట్టి మనకి ఎవరన్నా ఒక విషయం చెప్తే, చెప్తున్నవాడు చిన్నవాడా పెద్దవాడా, వాడు ఎవడైనా మనకు అనవసరం. చెప్తున్న విషయం మాత్రం విందాం. మంచి అనిపిస్తే ఆచరించండి, లేదు నమస్కారం పెట్టండి. వ్యక్తి ముఖ్యం కాదు. ఎప్పుడు కూడా వ్యక్తి ఎప్పుడు అముఖ్యమే, ముఖ్యము కాదు. విషయం మాత్రమే ముఖ్యం. ఇది భారతంలో తెలుసుకోవాల్సిన విషయం. ఇప్పుడు మీరు అడిగారు కాబట్టి చెప్తాను. ఈ మిగతా గ్రంథాల గురించి నేను మాట్లాడిన ఎందుకన్నానంటే, అందు నాకు ప్రవేశం లేదు. ప్రవేశం ఉన్నట్లయితే అందులో కొన్ని విషయాలను ఓటంకించేవాడిని. కాబట్టి ఆ రెండూ ముట్టుకోకుండా రామాయణం, భారతం, గీత, భాగవతంలో నేను చాలా చక్కగా మీకు అడిగిన ప్రశ్నలకి సమాధానం అయితే ఇవ్వగలుగుతా తల్లి. అర్థమైందమ్మా? సో ఇప్పుడు నార్మల్గా బ్రాహ్మిన్స్ చాలా మంది ఇప్పుడు బయట ఏంటంటే మేము కొన్ని ఫేస్ చేస్తున్నాము, దాని గురించి అడుగుదాం అనుకుంటున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇప్పుడు బ్రాహ్మిన్స్ అయితే చికెన్ తింటే పాపము, లేదా ఇలా చంపి తింటే పాపం అని ఇలా అంటున్నారు. సో కొంతమంది తింటున్నారు బ్రాహ్మిన్స్ అయినా కూడా. అది పురాత కాలం నుంచి బ్రాహ్మిన్స్ అయితే ఇక్కడ అదే నాన్ వెజ్ తినరు ఇలా చెప్తున్నారు. సో ఎంతవరకు ఏది తినొచ్చా తినకూడదా, అది ఎంతవరకు నిజం, కరెక్టా కాదా? ఓకే బంగారు, చాలా మంచి ప్రశ్న. దీని కూడా భగవద్గీతలోనే ఆన్సర్ ఉంది. యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్యు కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః అని భగవద్గీతలో కృష్ణుడు చెప్తాడమ్మా. ఇప్పుడు ఉదాహరణకి మీరు ఇంటికి వెళ్ళారు, ఈ షూటింగ్ తర్వాత సోఫాలో కూర్చున్నారు. మీ అమ్మగారు ఒక టేబుల్ పెట్టారు, టేబుల్ పైన ఒక ప్లేటు, దానిపైన ఒక లడ్డు పెట్టారు. మీకు లడ్డు అంటే తెలియదు. కాసేపు ఇంటికి వెళ్ళగానే చూస్తున్నారు, యూ డోంట్ నో వాట్ ఈస్ లడ్డు, రైట్? అప్పుడు అమ్మ వచ్చామని ఒకసారి నోరు తెరి జ్యోతి అన్నారు. నోరు తెరిచావు, అమ్మ లడ్డు నోట్లో పెట్టింది. ఇప్పుడు బైట్ చేయమంది అమ్మ, బైట్ చేశారు. అప్పుడు ఎలాంటి భావన కలుగుతుంది మీకు? టేస్ట్ తెలుస్తుంది. ఎలా ఉంటుంది టేస్ట్? లడ్డు టేస్ట్ ఎలా ఉంటుంది? స్వీట్ గా ఉంది. ఆ స్వీట్నెస్ ముందు లడ్డు చూసినప్పుడు కనిపించిందా మీకు? కానీ తిన్న తర్వాత అది స్వీట్ గా తిన్న అనుభవించిన తర్వాత దాని గుణం బయటకు వచ్చింది కదమ్మా. అలాగే మళ్ళా నెక్స్ట్ డే వెళ్ళారు ఇంకో షూటింగ్ నుంచి ఇంటికి. ఈసారి ప్లేటు అందులో గ్రీన్ చిల్లీ పెట్టిందమ్మా, అది కూడా మీకు తెలియదు. సరే ఈసారి అమ్మ నోరు తెరమంది తెరిచింది, మీ అమ్మగారు మీ నోట్లో ఆ గ్రీన్ చిల్లీ పెట్టారు, బైట్ చేశారు. ఇప్పుడు ఎలా ఉంటుంది? స్పైసీగా. అప్పుడు అమ్మ మీద అరుస్తారు. మొదట చూసినప్పుడు గ్రీన్ చిల్లీలో స్పైసీనెస్ కనిపించలేదు, కానీ తిన్న తర్వాత ప్రభావం చూపించింది.
కాబట్టి మనం తినే ఆహారం మనం తిన్న తర్వాత మన మీద ప్రభావం చూపిస్తుంది అని తెలుసుకోవాలి ఇక్కడ. దాన్ని బట్టి ఎటువంటి ఆహారం తినాలో మీరు నిర్ణయించుకోవాలి, ఎవరు చెప్పక్కర్లేదు దానికి. ఓకే. అర్థమైందమ్మా? ఎటువంటి ఆహారం తీసుకోవాలి? యుక్త ఆహార అంటే యుక్తమైనది, మీకు మంచి చేస్తుందా లేదా, డిస్క్రిషనరీ ఫ్యాకల్టీ వాడాలి, వాట్ టు ఈట్ వాట్ నాట్ టు ఈట్ అని. అలాగే యుక్తాహార విహారస్య, మీరు అనేక ప్రదేశాలకు వెళ్తారు కదమ్మా, తిరుగుతుంటారు కదా. ఒక క్లబ్కి వెళ్ళారనుకో, మీకు ఎటువంటి భావన కలుగుతాయి? పాజిటివా నెగిటివా? కొంచెం లైక్ నెగిటివ్ వస్తుంది. ఓ గుడికి వెళ్ళారు, ఎలా ఉంటుంది? పాజిటివ్. అది అంటే మీరు వెళ్ళే ప్రదేశం బట్టి మీ మనసు మీద పనిచేస్తుంది ఆలోచన, అవునా కాదా? కరెక్ట్. సో యుక్త ఆహార విహారస యుక్త చేష్టస్యు. మీరు రోడ్డు మీద వెళ్తున్నారు, ఎదురుగుండా పిల్లాడు వచ్చాడు, ఆకలి వేస్తుందమ్మా అన్నాడు, ఏమీ లేదు అని చెప్పి పంపించేశారు ఒక సందర్భంలో. రెండో సందర్భం ఒక యాపిల్ పండిచ్చారు వాడికి. ఏ సందర్భంలో మీ మనసుకి ఆనందం కలుగుతుంది? ఇచ్చినప్పుడు. అది అంటే మీరు వెళ్ళే ప్రదేశము, మీరు చేసే పని, మీరు తినే ఆహారము మీ మనసు మీద ఎటువంటి ప్రభావం చూపిస్తుందో తెలుసుకొని ఆ విధంగా మీరు నడుచుకున్నట్లయితే మీకు మంచి ఉంటుంది, మీరు ప్రశాంతంగా సాత్వికంగా ఉంటా అని చెప్పింది శాస్త్రం. అర్థమైందా బంగారు తల్లి? ఇక బ్రాహ్మణ అని చెప్పారు కాబట్టి చెప్తాను. పురుష సూక్తంలో బ్రాహ్మణోస్య ముఖమాసీత్ అని ఒక వాక్యం ఉంటుందమ్మా. అది దీపం దగ్గర చెప్తారు. అంటే స్వామివారి ఉపచారం చేస్తున్నప్పుడు దీపం పెట్టి ఈ శ్లోకం చదువుతారు అన్నమాట. ఇంకా వెనకాల 2 లైన్లు ఉన్నాయి, తర్వాత మాట్లాడదాం. దీపము జ్ఞానానికి ప్రతీక. బ్రాహ్మణోస్య ముఖమాసీత్ అంటే విరాట్ పురుషుని యొక్క ముఖము నుంచి బ్రాహ్మణులు వచ్చారు అని చెప్పింది. బ్రాహ్మణుడు అంటే నాలాంటి మనిషి కాదమ్మా, బ్రాహ్మణం అంటే మాట అని అర్థం. ఇప్పుడు జ్యోతి మాట్లాడితే మాట ఎక్కడి నుంచి వస్తుంది? కంఠంలోంచి. కంఠంలోంచి దేని ద్వారా వస్తుంది? నోటి ద్వారా. నోరు ఎక్కడుంది? ముఖంలో ఉంది. బ్రాహ్మణోస్య ముఖమాసీత్, మీరు మాట్లాడితే ముఖంలోంచి వచ్చింది. అయితే ఎటువంటి మాట రావాలి మీ నోటి నుంచి? ఇక్కడ విశుద్ధ చక్రం అంటారు. ఏ చక్రం? దీంట్లో 2 రేఖలు, ఒకటి మంచి, 2 చెడ్డ. క్షీరసాగర మదనం జరిగినప్పుడు విశ్వంలో ఉన్న గరళము విషమంతా వస్తే పార్వతీమాత తన భర్త అయిన పరమశివుడిని తీసుకుని ఆ యొక్క గరళాన్ని తీసుకోమంటే పరమేశ్వరుడు గరళాన్ని తీసుకుని తన కంఠంలో పెట్టుకున్నాడు. నీలకంఠుడు అంటారు స్వామిని. అంటే విశ్వంలో ఉన్న చెడంతా తీసి పెట్టుకున్నారు. ఇక మిగిలింది ఏంటి? మంచి. అంటే స్వామి చెప్తున్నారు, ఓ మానవులారా, చెడు నేను తీసుకున్నాను, మిగిలింది మంచి, మీరంతా మంచి మాట్లాడని చెప్పాడు. మనమే మాట్లాడుతున్నాం, 2 కలిపి మాట్లాడుతున్నాం. తప్పు కదా. మంచి మాత్రమే మాట్లాడాలి. మంచి అంటే ఎదుటివాడికి హాని చెయ్యండి, అసత్యం లేకుండా, అధర్మం కాకుండా ఉన్నట్లయితే మంచి. అర్థమైందా? దీనికి ఏమంటారంటే దీన్నే బ్రాహ్మణోస్య ముఖమాసీత్ అంది. అటువంటి మంచి మాట కంఠంలోంచి రావడమే బ్రాహ్మణం. మీరు మంచి మాట మాట్లాడితే మీరే బ్రాహ్మణం, ఆయన మంచి మాట ఆయనే బ్రాహ్మణం. అంతే. అంటే ఇప్పుడు మంచి మాట్లాడే వాళ్ళ నుంచి అంటే బ్రాహ్మణం అంతే. బ్రాహ్మణం ఎవరు మంచి మాట్లాడితే వాళ్ళు బ్రాహ్మణ్ కిందకి వస్తారు. అంతే. ఇంకోటి ఏం చెప్పాలంటే, మీకు గోత్రం ఉంటుంది నాన్న, ఆయనకి గోత్రం ఉండదు. గోత్రం ఉన్న ప్రతివాడు బ్రాహ్మణుడే. ఇప్పుడు మన తెలుగు కాకుండా ప్రతి ఒక్కరికి ఒక గోత్రం ఉంటుంది, వాళ్ళంతా బ్రాహ్మణ. ఎందుకంటే గోత్రయ ఇది గోత్ర అని చెప్పింది శాస్త్రం అమ్మ. గో అంటే గోవు, వేదము. త్రయ అంటే రక్షించేవాడు, వాడు గోత్రీకుడు. గోవుల్ని వేదాల్ని కృతయుగంలో రక్షించింది ఋషులు. మీకు గోత్రం ఉంది. మీకు గోత్రం ఉంది కాబట్టి మీ తాత ముత్తాతలు ఋషులు, కాబట్టి మీరు ఋషి బిడ్డ. అంతే కృష్ణ పరమాత్ముడు ఏం చెప్పాడు? వసుధ ఏక కుటుంబము, భూమి మీద ఉన్నది ఒకే కుటుంబం, అది ఋషి కుటుంబము. సో మీరు బ్రాహ్మణాలే. iPhone 1.0కి iPhone 16.0కి తేడా ఏంటి? ఫీచర్స్. మనిషిగా ఉన్న మంచి మాట మాట్లాడడం బ్రాహ్మణం. తర్వాత పిలక పెడతాడా, బొట్టు పెడతాడా, జంధ్యం వేస్తాడా, అవన్నీ ఎడిషనల్ ఫీచర్స్. నేను పిలక పెట్టి, బొట్టు పెట్టి, జంధ్యం పెట్టి నేను చెడు మాటలు మాట్లాడుతుంటే నన్ను బ్రాహ్మణ గౌరవిస్తారా? గౌరవిస్తారా? మద్యం తాగితే గౌరవిస్తారా? చెడు పనులు పరస్త్రీలు దగ్గర గౌరవిస్తారా? చేయరు కదా. సో నాలో ఉన్న మంచి క్వాలిటీస్ ని మీరు గ్రహిస్తారు, అదే బ్రాహ్మణం అంటే. అదే కులం అంటే పుట్టుక బంగారు తల్లి.
కులమును గోవిందుడు అంటారు. కులం ఉమ్. అంటే పుట్టుక. ఉమ్. ఈ రాజకీయ నాయకులు ఏం చేశారంటే వాళ్ళ ఓట్ బ్యాంక్ కోసం మన మధ్య బెర్లిన్ వాల్స్, చైనా వాల్స్ గోడలు కట్టేశారు. కులం అనే ఒక పెద్ద ఉమ్. మచ్చ తెచ్చి. ఉమ్. ఇప్పుడు జ్యోతి కళ్ళతో చూడాలి, నేను దీంతో చూడాలి. కళ్ళతోనే చూడాలి, జ్యోతి పాదాలతో నడవాలి, నేను దేంతో నడవాలి. పాదాలతోనే సో నడవాలి. మీకు నాకు తేడా ఎక్కడుంది? తేడా ఏం లేదు నాన్న. ఉమ్. నేను గ్రంథాలు చదివాను, ఉమ్. శాస్త్రం చదివాను, కాబట్టి నేను మాట్లాడుతున్నాను. మీరు చదవలేదు కాబట్టి మాట్లాడలేకపోతున్నారు. మీరు చదివితే మీరు మాట్లాడలేరా తల్లి? ఖచ్చితంగా మాట్లాడతాం. ఇది ఎక్కడ వస్తుంది? మనం తీసుకునే ఆహారం బట్టి వస్తుంది, తిరిగే ప్రదేశాలు బట్టి, కలిసే మనుషులు బట్టి వస్తుంది. ఉమ్. ఈ లక్షణాలు మార్చుకున్నట్లే ప్రతి వాళ్ళు కూడా చక్కగా ఉంటాం బంగారు. ఉమ్. కులం అనేది లేదు. ఉమ్. అది రెడ్డి గాని, చౌదరి గాని, నాయుడు గాని, బ్రాహ్మణ, ఈ పదాలు ఏమీ లేవు. ఉన్నది ఒకటి ఋషి కులం ఉమ్. ప్లస్ మానవ కులం. ఉమ్. మనమంతా మనుషులం. ఉమ్. ఇలా పెట్టుకో ఉమ్. జీవితం బాగుంది. అట్లీస్ట్ మా జనరేషన్ వరకు తెలియకుండా మోసం చేసేసారు, కానీ ఉమ్. మీ జనరేషన్ నుంచి దాన్ని మీరు ఖచ్చితంగా బ్రేక్ చేయాల్సిందే. మేము బ్రేక్ చేయవండి, గోడలు కట్టుకుంటూ పోతామంటే శ్రీమన్నారాయణ ఎవడు రక్షించేవాడు లేడు. ఉమ్. రామాయణం, భారతం, భాగవతం, భగవద్గీత చదవటం మానేయడం కంటే ఉమ్. చదవటం ఉత్తమం. అది ఒక స్టేజ్ లెవెల్. లెవెల్ 2 ఏంటంటే చదివిన దాన్ని అర్థం చేసుకోవటం లెవెల్ 2. ఒకవేళ మనం అర్థం చేసుకోవటం కష్టమైతే మనకి సమీపంలో ఉన్న పెద్దలను ఆశ్రయించి, ఎవరైతే ముందుగా వాటి యందు ప్రవేశం కలిగి ఉన్నారో వాళ్ళని సమీపించి మన సందేహ నివృత్తి చేసుకుంటూ చదవడం ముఖ్యం. ఉమ్. లెవెల్ 3 ఒకసారి మనకు అర్థమైన తర్వాత మన జీవితంలో వాటిని ఎలాగా ఆచరించి, అనుసరించి మన ముందు తరాలకు అందజేయాలి అనే విషయాన్ని కూడా మనం చాలా స్పష్టంగా చెప్పవలసి ఉంటుంది తల్లి. ఓకే.